హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే బాదుషా ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు పంచదార. ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పంచదార కరెక్ట్‌గా సరిపోతుంది. 1 టీ స్పూన్ వెన్న, పావు టీ స్పూన్ కుకింగ్ సోడా, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వెన్న, ఈ వెన్న ప్లేస్‌లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పావు టీ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకొని, వాటర్ వేసుకొని పిండిని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదు, పిండి పలచన అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా ఇలా మద్దన చేస్తూ కలుపుతామో అంత బాగా మనకి బాదుషా అనేవి వస్తాయి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం పంచదారని పాకం రెడీ చేసుకుందాం. ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. ఒక కప్పు మైదాకి ఒక కప్పు పంచదార కరెక్ట్ మెజర్మెంట్. హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇలా కలుపుతో పంచదార మొత్తాన్ని కరగబెట్టుకోండి. చూడండి, పంచదార మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. లెమన్ జ్యూస్ వేయటం వల్ల మనకి బాదుషా అనేది జ్యూసీగా ఉంటుంది. పంచదార పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాం. పాకం అనేది మనకు ఈ విధంగా చూడండి, 2 వేల మధ్య ఇలా అంటే లైట్‌గా తీగ పాకంలాగా ఉండాలి. మరీ తీగ పాకం ఉండకూడదు. లైట్‌గా అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుగా తీగ పాకం ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిని ఇంకొకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి. పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటామో బాదుషా అనేది అంత బాగా వస్తాయి. పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోండి. మరీ పెద్ద బాల్స్‌గా చేయొద్దు. చిన్న చిన్నవిగా చేసుకుంటే వేగించుకున్నాక అవి కొంచెం పెద్దగా అవుతాయి. అందుకని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్‌గా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒక బాల్‌ని తీసుకొని ఇలా రౌండ్‌గా 2 చేతుల మధ్య పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఈ షేప్‌లో వస్తుంది. ఇప్పుడు ఫింగర్‌తో ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా హోల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇలా 2 చేతుల మీద మధ్య పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఈ షేప్‌లో వస్తుంది కదా! ఇప్పుడు ఇలా ఫింగర్‌తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి హోల్ లాగా వస్తుంది. ఇలా చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని ఇలా రెడీ చేసుకొని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకుని అన్నీ ఈవెన్‌గా వేగేటట్టుగా వేగించుకోండి. వేసిన వెంటనే కదపకూడదు. ఒక 1 మినిట్ అలా వదిలేయండి. చూడండి, మనకి పైకి తేలుతున్నాయి కదా! ఇలా తేలుతున్నప్పుడు అన్నీ ఈవెన్‌గా వేగేటట్టుగా రెండో వైపుకి కూడా తిప్పుకొని మంచి కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి ఇలా తిప్పుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. మనకి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చాయి కదా! వీటన్నిటిని ఇప్పుడు తీసుకుందాం. చూడండి, ఎంత బాగా వేగాయో, చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టుగా ఇలా ఒక గరిటెతో తిప్పుకోండి. పాకంలో ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే పాకం బాగా పీల్చుకుని బాదుషా అనేవి బాగా మెత్తగా అయిపోతాయి. బాదుషా అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండాలి. అందుకని ఒక 30 సెకండ్స్ ఉంచి పాకంలో తర్వాత ఈ విధంగా ఒక బౌల్‌లోకి తీసుకోండి. చూడండి, ఎంత బాగున్నాయో.
ఇప్పుడు నేను ఇంకొన్ని చూపిస్తాను. ఇలా ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకొని, ఆయిల్‌లోంచి మనకి బాదుషా అనేది పైకి తేలాలి. తేలిన తర్వాత మాత్రమే మనం వాటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకి తిప్పుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. బాగా వేగినాయి కదా! ఇప్పుడు వీటిని కూడా తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా బాదుషాగా చేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకొని పాకంలో వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒక 30 సెకండ్స్ ఇలా కలుపుకుంటూ ఉంచుకోండి. మొత్తం పాకంలో వేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని బౌల్‌లోకి తీసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా బాగుంటాయి. సేమ్ మనకి స్వీట్ షాప్‌లో ఉండే టేస్టే వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పిండి కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్‌కి మీరు కూడా ఈ స్వీట్‌ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.